అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇది వచ్చేసి శుక్రవారం రోజు వీడియో. శుక్రవారం రోజు మనకు మహాలక్ష్మి అలంకరణ దేవి నవరాత్రుల్లో చేస్తున్నాం కదా. ఇంకా శుక్రవారం అంటేనే ఆడవాళ్ళకు స్పెషల్. శుక్రవారము ఈ బాగా ఇండ్లంతా గురువారం శుద్ధి చేసుకొని దీపారాధన తెల్లవారుజామునే చేస్తాము. శుక్రవారం పూజ అంటేనే చాలా స్పెషల్గా చేసుకుంటాము. ఇంకా అదేవిధంగా మనకు అది శుక్రవారము దేవి నవరాత్రిలో లక్ష్మీ అలంకరణ పూజ అని వచ్చింది. ఈ విధంగా నేను కానీ ముగ్గు ఈ విధంగా అలంకరించుకొని గడపలకు పసుపు పట్టించుకొని తులసి కోటకు అన్నిటికీ పసుపు పట్టించి బొట్టు కుంకుమ బొట్టు పెట్టేసి ఈ విధంగా గంధము అలంకరించుకొని ఈ విధంగా ఇక్కడ వచ్చేసి లక్ష్మీ పాదాలు వచ్చేసి ఈ విధంగా ఈరోజు ఈ విధంగా అలంకరించుకున్నాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా నాకు కొన్ని రకాల పాదాలు వేయడం కానీ రూపాలు కానీ వస్తాయి. రూపంలోనే రకరకాల రూపాలు పిండి ఏ విధంగా పోతా ఉంటుందో ఆ విధంగా వేస్తూ ఉంటాను. ఈరోజు వచ్చేసి పూర్ణం బూరెలు, స్వీట్ పొంగలి, గుడాన్నము అనేది అమ్మవారికి ప్రీతికరం కదా. నేను వచ్చి పూర్ణం బూరెలు చేస్తాను. అది ఏ విధంగా అంటేనే ఇప్పుడు గ్లాస్ చూపిస్తున్నా. ఆ గ్లాస్ నిండా ఉద్దిపప్పు తీసుకున్నాను. 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. బాగా 3 సార్లు శుభ్రం చేసేసి 4వసారి నీళ్లు పోసేసి నేను నైట్ పనుకునేటప్పుడే నానబెట్టేసినాను. ఉదయాన్నే కొంచెం లేట్ అయినా మనకు తొందరగా పని అవుతుందని. ఒకవేళ టైం లేదనుకున్నప్పుడు 3 గంటలు నానబెట్టుకున్నా కానీ బాగా పూర్ణం బూరెలు బాగా వస్తాయి. శనగపప్పు అయినా వేసుకోవచ్చు, కందిపప్పు అయినా వేసుకోవచ్చు. ఈ గ్లాస్ నిండా కందిపప్పు వచ్చేసి నేను నానబెట్టి పెట్టేసినాను. ఎందుకంటే శనగపప్పు కొంచెం గ్యాస్ట్రిక్ ఎక్కువ కదా, అదిగాక నాకు పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి. శనగపప్పు ఎక్కువ తినకూడదు కదా, అందుకనేసేసి కందిపప్పు కానీ శనగపప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే కందిపప్పు నానబెట్టుకున్న 1 గంట ముందే నానబెట్టేసుకున్నాను. మరి స్టవ్ వెలిగించేసి ఒక పాత్ర పెట్టేసి దాంట్లో నీళ్లు పోసేసి బాగా మరిగినకే ఈ కందిపప్పు బాగా నానింటుంది. ఆ కందిపప్పు వేసేసేసి మనం బాగా దగ్గరుండి ఉడికించుకోవాలి. కందిపప్పు ఎప్పుడే కానీ మనం ఇడిచిపెట్టేసినామంటే మెత్తగా పూర్ణంలాగా అవుతుంది. పూర్ణం ఉంటలు రావు. ఓలికి చేసినా పూర్ణం బూరలు చేసినా కుడాలు చేసినా చెడిపోతాయి. ఇప్పుడు మీకు చూపిస్తే చూడండి, అంత పలుగ్గా లోపల కొంచెం గర్భం ఉండాలంతే. ఆ విధంగా ఉడికిందనుకో పర్ఫెక్ట్గా ఉడికినట్లే. ఇది వచ్చేసి రసంకు ఇప్పుడు మనం ఉడికించుకుంటాం కదా, దాంట్లో నీళ్ళన్నీ ఉంటాయి కదా, దాన్ని మేము ఓలిగ రసము అంటాము. చింతపండు నానేసుకున్న కడిగి దాన్ని వచ్చేసి రసం పెట్టేద్దాంలే అనేసి మా ప్రాంతంలో అందరూ వచ్చేసి దీన్ని ఓలిగ రసము అని అంటారు. ఈ రసం పెట్టేటప్పుడు వచ్చేసి మనం పూర్ణం ఆడిచ్చింటాం కదా, ఆ పూర్ణం కానీ కొంచెం కలిపేసేసి మనం రసం ఏ విధంగా పెట్టుకుంటామో ఆ విధంగా పెట్టుకునేది. ఇంకా వీడియో ఎక్కువ అవుతుంది అనేసి తీయలేదు నేను. ఈ విధంగా అంతా వడేసిన తర్వాత మరి ఇంకా స్టవ్ వెలిగించేసేసి కందిపప్పు ఇప్పుడు ఉడికించుకున్నాం కదా, కందిపప్పు అయినా శనగపప్పు అయినా ఉడికించుకోండేది. మరి స్టవ్ వెలిగించేసేసి మళ్ళీ కందిపప్పును ఇప్పుడు ఉడికిండేది ఆ బెల్లము, ఏలక్కలు, సోంపు ఇప్పుడు నేను వేస్తాను చూడండి. సోంపు వేస్తేనే అరుగుదల బాగుంటుంది, సువాసనగా ఉంటుంది. ఏలక్కలు కానీ అంతే. మనకు అరుగుదల చాలామంది అరుగుదల లేదేమో ఏలక్కలు అంటారు. ఏలక్కలు కానీ సువాసన ఎంత వస్తుందో మనకు ఆరోగ్యానికి కానీ అంతే మంచి చేస్తుంది. గ్యాస్ట్రిక్ ఎక్కువ ఉంటుంది చూడండి. అప్పుడు ఏలక్కలు ఆడించుకొని రోజు వేడి నీళ్ళలో కలుపుకొని తాగండి, మరి బాగా తగ్గుతుంది. ఈ విధంగా మరి స్టవ్ వెలిగించేసి సిమ్లో పెట్టేసేసి కందిపప్పును, బెల్లము, ఏలక్కలు, సోంపు వేసేసేసి 1 నిమిషము అట్లే పెట్టేసినామంటేనా మనం అన్నం ఉంచిన తర్వాత పెడతాం చూడండి, ఆ చెమ్మ అంతా పీక్కోవాలనేసి ఆ విధంగా పెట్టేసినామంటేనా పూర్ణము మిగిలినా కానీ చెడిపోకోకుండా 2 రోజులు 3 రోజులు అయినా కానీ నిలువ ఉంటాయి. పూర్ణం బూరెలు కానీ ఓలిగలు కానీ మనం ఏమన్నా స్వీట్ రెసిపీ చేసుకుంటేనా ఆ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఉడికించుకునేది అంతా నేను ప్రాసెస్ అంతా ఈ విధంగా ఉంటుందని చూపిస్తాను. ఈ విధంగా ఉంటుంది కానీ బాగా టేస్టీగా ఉంటాయి. ఏమంటేనా మనం పూర్ణం ఒక్కటి చేసుకునేది బాగా నిదానంగా చేసుకున్నామంటేనా ఆ తర్వాత మీరు గ్రైండర్ కన్నా వేసుకోండి, గుంటు కిందన్నా రుబ్బుకోండి, రోట్లో అన్నా వేసుకోండి, మిక్సీ అన్నా పెట్టుకోండి, పూర్ణం ఆ విధంగా తయారవుతుంది. ఇది వచ్చేసి ఉద్దిపప్పు బాగా మెత్తగా మైన మాకట్లా ఉద్దిపప్పు ఆడించుకోవాలా. మరి బియ్యం వచ్చేసేసి కొంచెం గరగ్గా ఆడించుకోవాలా. ఉద్దిపప్పు చాలా మెత్తగా ఆడించుకుంటేనే
బాగా ఇది వచ్చేసి బాగుంటుంది. మరి దోసపిండి వచ్చేసి కొంచెం రవ్వగా ఉంటుంది. ఆ విధంగా ఆడించుకోవాలి. ఈ విధంగా ఉద్దిపప్పు బాగా గట్టిగా ఆడించుకుంటేనే మనం పూర్ణము అప్పుడు ఆయిల్లో పడుకోకుండా ఉంటుంది. ఇంకా బియ్యంగానే ఆడిచ్చేసి రెండు కలిపేసేది. మనం అమ్మవారికి నైవేద్యం పెడతాన్నాం కాబట్టి సాల్ట్ వేయము. లేదనుకో అమ్మవారికి నైవేద్యం పెట్టుకోకుంటేనా కొంచెం స్వీట్లే కొంచెం సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. కానీ నేను అయితేనా అమ్మవారికి పెట్టేటప్పుడు నైవేద్యం, లక్ష్మీదేవికి పెట్టేటప్పుడు నైవేద్యము దాంట్లోకి వచ్చేసి నేను వేయను సాల్టు. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి. స్వీట్లో కొంచెం సాల్ట్ కలిస్తే టేస్టీగా ఉంటుంది. కొంచెం మేము నెయ్యి వేసుకొని తినేస్తాం, బాగా టేస్టీగా ఉంటాయి. బూరెలు అయితేనే నేను ఆయిల్లోనే వేసుకున్నాను. ఇంకా బియ్యం పిండి కానీ ఈ విధంగా తయారైపోయింది. ఇంకా రెండు బాగా ఒక్క నిమిషం బాగా కలిపేసినామంటే మీకు వంట సోడా కావాలంటే వేసుకోండి. నేనైతే వంట సోడా కానీ వేయను. వంట సోడా వేస్తే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది అనేసి నేను వంట సోడా కానీ వేయను. ఈ విధంగా రెండు కలిపేసేసి ఇంకా అంత పూర్ణానికి నాకు ఇంకా మిగులుతుంది కాబట్టి కొంచెం పక్కకు తీసి పెట్టేసినాను. దాంట్లో కొంచెం సొద్దపిండో జొన్నపిండో కలుపుకుంటేనా సాయంత్రం పూట దోశలు వేసుకోవచ్చులే. ఇంత పూర్ణం బూరెలకు అయిపోదు అనేసి కొంచెం తీసిన మన ఏలు పెడితేనా మన ఏలు ఎక్కడే కానీ గ్యాప్ లేకోకుండా మునగల్ల. అప్పుడు ఇది కరెక్ట్ పర్ఫెక్ట్గా పిండి తయారైందనేసి పూర్ణం బూరెలకు అర్థం మనకు. ఈ విధంగా ఇంకా అయ్యింది. ఇంకా మనము పూర్ణం వచ్చేసేసి ఇంకా పూర్ణం అంతా ఇంకా గ్రైండర్లో తయారైపోయింది. ఇంక అన్నీ రెడీ చేసేసుకొని మనం ఉంటలు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులు హాల్లో కూర్చొని ఉంటలు చేసేసుకొని బూరెలు వేసుకున్నాం లేనేసేసి ఈ విధంగా అన్నీ ఉంటలు చేసుకుంటాను. ఇంకా అవన్నీ స్టవ్ దగ్గర అన్నోటి నిలబడుకొని చేయలేననేసి ఇంక మా వారితో మాట్లాడుకుంటా ఈ విధంగా ఉంటలన్నీ చేసేస్తానని ఇంక మా వారు టకటక కానీ ఇంకా గుడికి పోయేసి నాకు పని ఉంది అని చెప్తే ఇంక సరేలే ఇంకా ఒక 20 నిమిషాలకు అన్నీ అయిపోతాయి. ఇంకా అమ్మవారికి పూజ ఏమో అయిపోయింది. ఇంకా నైవేద్యం ఒక్కటి పెట్టాలా. నైవేద్యం పెట్టేస్తే ఇంకా అయిపోతుంది అనేసి ఇంకా అవన్నీ ఉంటలన్నీ తయారు చేసేసుకొని ఇంకా ఒక్కొక్క ఉంట తీసుకొని నిదానంగా దానికి పూర్ణం అనేది కనపడకోకుండా వేస్తే మనకు ఆయిల్లో బయటికి రాకోకుండా ఉంటుంది. లేదనుకో అంతా బయటకు వచ్చేసి పూర్ణం అంతా ఆయిల్లోకి చేరి ఆయిల్ అంతా పూర్ణం అయిపోయి చాలా స్మెల్ వచ్చేసి మాడిపోతాయి. ఆ విధంగా పూర్ణం బూరెలు అవుతాయి. కానీ నిదానంగా పూర్ణం బూరెలు నిదానంగా చేసుకోవాలి. ఓలిగి కుడాలు అయితేనే టకటక చేత్తో తీడేసుకోవచ్చు, కుడాలు అయితేనే తిక్కేసుకొని అల్లేసుకోవచ్చు. కానీ పూర్ణం బూరెలు మటుకు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. పూర్ణం ఒక్కటి జాగ్రత్తగా చేసుకున్నామంటే పూర్ణం బూరెలు కరెక్ట్ పర్ఫెక్ట్గా వస్తాయి. మనకు పూర్ణంలోనే శనగపప్పు అయినా అంతే, పెసరపప్పు అయినా అంతే, పెస్సులతో కానీ చేస్తారు. పెస్సులు, పెసరపప్పు, మరి వచ్చేసి కందిపప్పు. నేనైతే కందిపప్పుతో చేస్తాను. ఈ విధంగా గట్టిగా ఉండాల పూర్ణంగానే. ఆ విధంగా ఉంటేనే బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకా మా వారు కానిచ్చేసేయి అంటే సరేలే ఇంకా కొంచెం ముందు నువ్వు చేయి ఉంటలు నేను వేస్తా అంటానంటే లేదులే నాకు ఇంకా నేను స్నానం చేయలేదని వద్దులే స్నానం చేయనప్పుడు అమ్మవారు ఎందుకు ముట్టుకోవాలనేసి నువ్వు స్నానం చేసి వచ్చేళ్ళకే నేను రెడీ చేసేస్తాను అనేసి ఈ విధంగా ఇంకా పూర్ణం బూరెలన్నీ వేసేసి ఇంకా రసం పెట్టేసినా కదా, ఆ రసము లంచ్కు ఇంకా ఇవి మేము దేవాలయానికి పోయి మాకు పూజ అంతా అయ్యి అక్కడ ప్రసాదం పెడతారు. అక్కడ మా శ్రీవారు తినేసేసి ఇంకేమన్నా పండో ఏమన్నా ఉంటే తినేసిపోతాడు. మళ్ళీ ఇంకా లంచ్కి వచ్చేసి భోంచేస్తాడు. ఆ విధంగా ఉంటుంది ఈ దేవి నవరాత్రుల్లో. కొంచెము తినేదైతేనా కొంచెం తక్కువగానే తింటాం దేవి నవరాత్రిలో. ఈ విధంగానే ఉంటుంది. ఇంట్లో ఏం ప్రసాదం చేస్తేనా అదే తింటాము. సాయంత్రం పూట చపాతో రొట్టో ఏదో ఒకటి. ఈరోజు శుక్రవారం అయితేనా దోశ వేసుకున్నాం నైట్కు. నేను ఇంకా శనివారం కదా ఈ వీడియో పెట్టేది. శనివారం రోజు శుక్రవారం నైటే వాయిస్ ఇచ్చుకున్నాను. ఎందుకంటేనా ఇంకా మనకు పొద్దున్నే నాకు పూజా కార్యక్రమం ఉంటుంది, వాయిస్ ఇచ్చేకి కానీ నాకు టైం ఉండదు. అందుకు కొంచెం ఓపిక తెచ్చుకొని నైట్ టైమే వాయిస్ ఇచ్చుకొని పెట్టుకుంటాను. ఈ దేవి నవరాత్రిలో రోజు వీడియో పెట్టాలా అనేసి కొంచెం ఓపిక తెచ్చుకుంటాను. అమ్మవారి దయ ఉంటేనా ఇంకా మంచి మంచి వీడియోలు కానీ చేసి పెడతాను. ఈ విధంగా ముంచి
ఈ విధంగా వేసినామంటే పూర్ణం బూరెలు బాగా వస్తాయి, బాగా టేస్టీ ఉంటాయి. కొంచెం హోల్ పెట్టుకొని నెయ్యి వేసుకొని తింటేనా బాగా రుచిగా ఉంటాయి. మనము బియ్యపిండి ఇది ఉద్దిపప్పు కదా, తింటా అంటేనా నములుతా అంటే బాగా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా పూర్ణం బూరెలు అయిపోతానే ఇంక అమ్మవారికి నైవేద్యం పెట్టేసేసి మనకు లక్ష్మీదేవి పూజ కాబట్టి మనకు అష్టలక్ష్మి పూజ 8 మంది కదా మనకు లక్ష్మీదేవులు. ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, విద్యాలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, అందరూ 8 మంది లక్ష్మీలు. లక్ష్మీ అష్టకం కానీ లక్ష్మీ అష్టోత్తరాలు కానీ మనకి ఏది వస్తే అది అష్టలక్ష్మిలు కానీ పారాయణం ఏదో ఒకటి చేసుకుంటేనా చాలా మంచిది. మనకు ఏమీ కాదు, టైం లేదు, ఏమీ చదివేకి కానీ మనకు టైం లేదు అనుకున్నప్పుడు ఓం లక్ష్మీదేవ్యై నమః, ఓం లక్ష్మీదేవ్యై నమః అని కానీ అనుకోవచ్చు. శ్రీమాత్రే నమః అనుకోవచ్చు. ఈ దేవి నవరాత్రుల్లో వచ్చేసి ఓం దుర్గాయై నమః, ఓం దుర్గాయై నమః. మీరు ఏ పని చేసినా కానీ హృదయంలోనే ఈ రోజంతా పలికినామనుకో రేపు ఆటోమేటిక్గా మన హృదయంలోనే ఆ తల్లి నామం పలుకుతుంది. ఆ విధంగా ఉంటుంది. దేవి నవరాత్రుల్లో పూజ చేసుకుంటేనా చాలా మంచిది. మనము ఎవరితోనూ బయట వాళ్ళతో ఎక్కువ ఏది అవసరమో అదే మాట్లాడతాం. మనము ఏది అనుకోకోకుండా నామం 9 రోజులు మళ్ళీ మనము నెక్స్ట్ సంవత్సరం చేస్తామో చేయలేమో తెలియదు. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఆ తల్లిని మనం అనుకుంటా నామం అనుకుంటా చేస్తా అంటే చాలా మంచిది. చూడండి, మనకి వీలైతే ఆ నామం మటుకు అనుకుంటా అండండి. నేనైతేనా లక్ష్మీ అష్టకంగా చదువుకున్న లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ శ్రీరంగదామేశ్వరి అది చదువుకున్న. మళ్ళీ ఓం ప్రకృతే నమః, వికృతే నమః, ఓం విద్యాయ నమః అది అష్టోత్తరాలు చదువుకున్నా. మరి వచ్చేసి లక్ష్మీ అష్టకము నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. మనం పూజా గదిలోనే కూర్చొని ఇన్ని అంటే చదువుకోలేము. నేను పని చేసుకుంటా ఆ తల్లిని అనుకుంటా దివాన్ మీద కూర్చొని కానీ ఆ తల్లి నామం అనుకుంటా ఏ రోజు ఆ తల్లిని అనుకుంటా దుర్గాదేవిని అనుకుంటా ఈ విధంగా పూజ చేసుకున్నాను. లక్ష్మీదేవికి వచ్చేసి నా దగ్గర చిన్న రూపం ఉంది కదా అమ్మవారిది, అంటే అంత క్లియర్గా కనిపించదు, దగ్గర నుంచి చూస్తేనే ఇక్కడ మీకు కనిపిస్తుంది. అది లక్ష్మీనారాయణుడు ఇద్దరు ఉన్నారు కదా. లక్ష్మీదేవికి కానీ అష్టోత్తరాలు చదువుకున్నా. మరి కుంకుమ కొంచెం అమ్మవారికి కుంకుమ పసుపు సమర్పించేసి దుర్గాదేవికి మామూలుగానే ఈ విధంగా కుంకుమార్చన చేసుకున్నాను. ఈరోజు కనకాంబరాలు, ఎర్రటి పుష్పాలు, తెల్లటి పుష్పాలు, మర్గము, తులసి, తెల్లటి పువ్వులు అయితేనా 2 రకాలు, ఒక 5 రకాల పూలతో ఈరోజు పూజ చేసుకున్న. అన్నీ మన చెట్లల్లోటివే లేండి, కనకాంబరాలతో సహా మన చెట్లల్లోటివే. పారిజాతంగానే అమ్మవారికి దుర్గాదేవి కోటి, లక్ష్మీదేవి కోటి, కృష్ణయ్యకు అందరికీ అలంకరించిన. ఈ విధంగా పూజా విధానము 5వ రోజు లక్ష్మీదేవికి ఈ విధంగా పూజ చేసుకున్నాను. చాలా బాగా చేసుకున్నాలేండి. ఆ తల్లి దయతో 5వ రోజు కానీ సంపూర్ణంగా పూజా ఫలితం అయితే చేసుకున్నాను. ఆ తల్లి దయతో అన్ని రోజులు చేసుకోవాలనుకుంటా. ఏమో చూద్దాం, మనకు ఆ తల్లి ఎట్లా పెట్టింటే అట్లా. ఇంకా మళ్ళీ దేవాలయానికి వెళ్ళినాను. దేవాలయంలో వచ్చేసి అస్సలు కాలు తీసినా కాలు పెట్టలేనంత జనం ఉన్నారు. అంత జనం ఉన్నారంటే అట్లా జనం విపరీతంగా జనం ఉన్నారు. శుక్రవారం మంగళవారం అక్కడ దుర్గా దేవాలయంలో చాలా మంది వస్తారు. రాహుకాల దీపారాధన కానీ చేస్తారు. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. మన 2 వేళ్ళతోనూ ఉంగరం వేళ్ళు, మధ్య వేలు, బొటన వేలుతో దొబ్బుతా అమ్మవారికి ఈ విధంగా కుంకుమతో చేసుకోవాలి. లేదనుకో ఆ 3 వేళ్ళతోనే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. అమ్మవారికి అర్చన చేసినా అట్లా ఆ విధంగా అయినా చేసుకోవచ్చు. అమ్మవారికి 2 విధాలుగా ఈ విధంగా 2 వేళ్ళు పెట్టి బొటన వేళ్ళు పెడితే కదా, ఆ వేళ్ళతో బొటన వేలుతో దొబ్బుతా అమ్మవారికి పాదాల దగ్గర కుంకుమార్చన చేసుకోవచ్చు. లేదనుకో అమ్మవారి పాదాల మీద ఇట్లా కుంకుమతో మనం అర్చన చేసుకునేదైనా ఈ విధంగా అయినా చేసుకోవచ్చు. అమ్మవారికి ఈ విధంగా చేసుకొని అసలు ప్లేసే లేదు, అంత జనం ఉన్నారు.
ఈ విధంగా చేసుకొని ఇంకా ఆ కుంకుమ వచ్చేసేసి అక్కడ ఉండే వాళ్ళు నా పక్కన కూర్చోంటారు కదా వాళ్ళకి ఇచ్చేసినాను. అందరూ పెట్టుకున్నారు. అట్లా పూజ చేసింది అంతా వినియోగించేస్తే చాలా మంచిది. మనం అక్కడ పెట్టి వచ్చేస్తాము. చాలామంది పసుపు ముద్ద వినాయకుడిని గౌరమ్మను కలిపి చేసి అమ్మవారు అనుకొని రూపం చేసి అక్కడ పెట్టేస్తా అన్నారు. పెట్టేసి దీపారాధన చేసేసి వదిలిపెట్టేసి వెళ్ళిపోతాము. ఇంకా సాయంత్రం చెత్త నూకుతారు కదా, వాళ్ళు శుభ్రం చేస్తారు కదా, అప్పుడు నూకి చెత్తలేకి పడేస్తారు. మీ పూజ అంతా అయిపోయాక పసుపు ముద్ద కొంతమంది పెడతాన్నారు, కొంతమంది పెట్టడం లే, నేను బాగా గమనించినాను. ఆ పసుపు ముద్ద తీసుకొని అక్కడ ఉండే ముత్తైదులు అందరికీ ఇండి మీరు కానీ కొంచెం పసుపు కుంకుమ మీ మాంగళ్యానికి రాసుకొని కొంచెం నుదుటను పెట్టుకొని పోతేనా చాలా మంచిది. అమ్మ దయ మన అందరిపైన ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే మనకు మంచిది. మనం అక్కడే వదిలేస్తేనా వాళ్ళు కానీ ఏం చేస్తారో అన్నీ చెత్తలేక నూకి పడేస్తారు. ఏదో నాకు తెలిసిండే విషయం నేను ప్రవచనాల్లో విన్నాను కాబట్టేసి ఇట్లా ఆడ చూస్తాను కాబట్టి ఏదో అమ్మ దయతో నేను 5వ రోజు కానీ సంపూర్ణంగా దీపారాధన దుర్గాదేవి దేవాలయంలో చేసుకున్నాను. మనం కొంచెం చిన్న పసుపు ముద్ద చేసి ఆడుండే ముత్తైదులందరికీ ఇచ్చేసి మీరు రాచుకోండి. కానీ ఎట్టి పరిస్థితిలోనూ అట్లా చేసిండేటివి కాళ్ళకు రాసుకోకూడదు. నుదుటిన పెట్టుకోవచ్చు. మనం వచ్చేసేసి మొహానికి చెక్కులకు రాసుకొని మాంగళ్యానికి కానీ ధరించవచ్చు. లేదనుకో గంగలో కలిపేయచ్చు. ప్రసాదానికి కానీ క్యూ ఉన్నారు. రోజు క్యూ కానీ లేకపోయా ప్రసాదం తీసుకొని తినేసి వస్తా అంటే బాగా నిమ్మలంగా. అసలు ప్రసాదానికి కానీ 10 నిమిషాలు పట్టింది. అమ్మవారి దర్శనానికి అయితేనే 1 గంట పట్టింది. మనం మరొక వీడియోలో కలుద్దాం.